ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఈరోజు ఈ వీడియోలో 2024 సంవత్సరంలో భవానీ దీక్ష తేదీలు, నియమాల గురించి తెలుసుకుందాము. శ్రీ భవానీ దీక్ష స్త్రీ పురుష భేదం లేకుండా అందరూ ఆచరించవచ్చును. దీక్ష తీసుకొని భక్తులు ప్రాతకాలంలోనే స్నానం ఆచరించి ఎర్రటి లేదా సింధూరము లేదా కాషాయం రంగు వస్త్రములను ధరించి చందనము, కుంకుమ బొట్టుగా ఎర్రని పూసల మాలను తీసుకొని ఆ గ్రామం నందలి ఏ అర్చకునిచే గాని గురు భవానీచే గాని మాలధారణ చెయ్యవలెను. మాలధారణ చెయ్యునప్పుడు శ్రీ కనక దుర్గా స్తోత్రము పఠించవలెను. మాలధారణ చేసిన భక్తులు అందరూ ప్రతిరోజు ఉదయము సాయంత్రము చన్నీటి స్నానం ఆచరించి శ్రీ అమ్మవారి 108 నామాలను పఠించి 2 పూటల దీపారాధన చేయాలి. దీక్ష విరమణ వరకు ప్రతిరోజు ఒంటిపూట భోజనం చేసి నేలపై పడుకొనుచు బ్రహ్మచర్యం పాటించవలెను. మైలపడిన వారిని తాకినచో లేదా మృతి చెందిన వారిని చూసిన ఎడల వెంటనే స్నానం ఆచరించవలెను. ధూమపానము, మత్తు పానీయాలు, మాంసాహారాలు సేవించుట దీక్ష సమయమందు చెయ్యరాదు. స్త్రీలు మండల దీక్షను తీసుకొని వీలు పడని వారు అర్ధమండల దీక్ష 21 రోజులు చెయ్యవలెను. మండల దీక్ష విరమణ తేదీలు డిసెంబర్ 22వ తేదీ నుంచి డిసెంబర్ 26వ తేదీ వరకు 5 రోజుల పాటు దీక్ష విరమణ జరుగుతుంది. భవానీ దీక్ష సందర్భంగా ఆలయంలో కొలువు తీరిన అమ్మవారి ఉత్సవ మూర్తిని తాత్కాలికంగా భవానీ మండలానికి తరలిస్తారు. 2 నెలల పాటు జరిగే ఈ కార్యక్రమంలో దాదాపు 1 మిలియన్ ప్రజలు పాల్గొంటారు. ఆచారంలో పాల్గొనేవారు సాధారణంగా శాకాహారం తిని సాధారణ జీవితాన్ని గడుపుతారు. ఆచారాన్ని నిర్వహించేవారు ఎరుపు రంగు దుస్తులు ధరించి పూజ చేసేటప్పుడు ఇరుముడిని ఆలయానికి తీసుకువెళ్తారు.